పేరు వెంకటేష్, మీరు ఎవరైనా గ్రామం ఆలూరు, మండల్ చేవల. అంటే ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఇప్పుడు రాజకీయం? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంది? ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఇప్పుడు అలాగే విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ దళితునికి ఉద్యోగం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోకి చూడండి మీరు, ఒక రోడ్లు చక్కగా లేవు. ఇంటింటికో ప్రతి ఒక్క ఇల్లు ఇందిరాగాంధీ ఇచ్చిన ల్యాండ్, ఇందిరాగాంధీ ఇచ్చిందే ఇండ్లు ఉన్నాయి. అంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయంటావు. అంటే డబుల్ బెడ్రూమ్ లో కేసీఆర్ ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు. ఎన్ని వచ్చినాయి? ఒక్కటి ఈ తెలంగాణ చేవెళ్ళ మండలంలో ఒక్క విలేజ్ లో కూడా డబుల్ బెడ్రూమ్ చూపియండి. మేము అసలు ఓట్లు కూడా అడగం కాంగ్రెస్ తరఫున నుంచి. బాగానే ఉన్నాయి కదా, స్కీమ్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. రైతు బంధు, ఇవన్నీ రైతు బీమా లాంటి 24 గంటల కరెంటు, అంటే ఇవన్నీ అభివృద్ధి కదా అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు ఇవన్నీ? అవి మాయమాటలు అవి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరు ఒక్కరినైనా చూపించమని పేరు అడుగు చూపియండి. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేయాలంటే కాంగ్రెస్. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో భీమ్ భరత్ నిలబడుతున్నాడు. సో ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉందా మీకు? భీమ్ భరత్ అన్న అత్యధిక మెజార్టీ తోటి 60,000 మెజార్టీ తోటి గెలుస్తాడు. ఇది చేవెళ్ళ గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ. భీమ్ భరత్ అన్న కూడా చాలా వ్యక్తిపరంగా మంచి, ప్రతి ఒక్క మనిషికి ఆర్థిక సాయం కానీ, ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు కదా, పరిచయం ఉన్న వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తికి మధ్యలో అప్పుడప్పుడు ఎవరైనా వెళ్తారు కదా, వాళ్ళకి హెల్ప్ మామూలుగా చేస్తూ ఉంటాడు. ప్రజలు కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఊళ్ళో అన్నకు ఘన స్వాగతం పలుకుతారు. సో ఈసారి ఖచ్చితంగా భీమ్ భరత్ గెలిచాడు. ఖచ్చితంగా భీమ్ భరత్ అనుకుంటారు. ఊర్లలో ఎప్పుడు ఓట్లేద్దాము అని ప్రజలు తొందర పడతారు. ప్రతి ఒక్క విలేజ్ లోకి వెళ్ళండి, నేను ప్రచారం చేస్తూనే ఉంటున్నాం డైలీ. ప్రతి ఒక్క ఊరికి స్వాగతం పలుకుతారు. ఆరతులు పట్టి బస్సు విలేజ్ లో మంచిగా ఉంది. ఇందిరమ్మ అప్పుడు ఇచ్చింది కదా రాజ్యం. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ వచ్చిండు అనుకో, ఇప్పుడు ఉన్న భూములు ఆలూరు, ఇప్పుడు కిష్టపూర్ అయిపోయింది, చేవెళ్ళ మండలంలో ఆలూరు విలేజ్ ఫస్ట్ అదే మొత్తం గుంజుకుంటాడు. 100% గుంజుకుంటాడు. మేమైతే వ్యక్తిగతంగా చెప్తున్నాం. నువ్వే చూస్తున్నావు అన్న, ప్రజలు ఎంతో మంది నిరుద్యోగులు జాబ్లు ఇస్తాను అని చెప్పి, బంగారు తెలంగాణ అని చెప్పి ఒక్కరికి కూడా జాబ్స్ రాలేవన్న. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు రోడ్ల పైన తిరుగుతారు అసలు. సో ఇవన్నీ కలిపి ఖచ్చితంగా ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 100% గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం, చేవెళ్ళ గడ్డ మీద భీమ్ భరత్ అన్న ఎమ్మెల్యే పక్క. ఇది రాసి పెట్టుకోండి.